మాంగర్ బస్తీ వాసులను తరలించేందుకు చాలాసార్లు ప్రయత్నించామని, ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తామని చెప్పామంటున్నారు ఆసిఫ్ నగర్ తహసీల్దార్ జ్యోతి. అయితే ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా వాళ్ళు ఖాళీ చేయట్లేదంటున్నారు ఆమె. నిన్న నైట్ అంటే వర్షం ఎక్కువ రావడం వల్ల ఒక ఇద్దరు మామ అల్లుళ్ళు కాలువలో పడేసేసి వాళ్ళు కొట్టుకుపోయారండి. వాళ్ళ గురించి అధికారులంతా వెతుకుతున్నారండి. సో మిగతా డీటెయిల్స్ అనేది వాళ్ళు వెతికిన తర్వాత మేము చెప్పగలుగుతామండి. వీళ్ళు లాంగ్ బ్యాకే ఉన్నారండి. యాక్చువల్లీ ఇవంతా డిజాబుల్ కండిషన్స్లో ఉన్నాయి కాబట్టి మేము ఒకసారి నోటీస్ కూడా ఇచ్చాము. సో జిహెచ్ఎంసీ నుంచి కూడా నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయమనేసి. కానీ వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా షిఫ్ట్ చేయడం లేదు. సో ఈ కాలనీని మేము ఏం చేస్తామంటే ఇందిరమ్మ హౌసెస్ కింద కూడా మేము ప్రపోజ్ చేస్తాము. ఈ కాలనీ వాళ్ళు కొందరు ఎక్కువగా అంటే బిల్డింగ్స్ కట్టుకున్న వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తారు. సో ఇప్పటికైనా మేము వీళ్ళని కొంచెం షిఫ్ట్ చేయడానికి మేము అంటే అధికారులతో మాట్లాడేసి వీళ్ళని షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తాం. నియంత్రణ గురించి అంటే మేము జిహెచ్ఎస్సీ వాళ్ళతో ఒకసారి కోఆర్డినేట్ చేసేసుకొని ఎలా చేయాలనేసి ఒకటి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామండి. షిఫ్ట్ చేయడానికంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి కమ్యూనిటీ హాల్ ఉంది కదండి. ఎవ్రీ టైము కొంచెం వర్షం పడితే ఇక్కడ కమ్యూనిటీ హాల్లో షిఫ్ట్ చేస్తామండి. ముందైతే కమ్యూనిటీ హాల్కి షిఫ్ట్ చేస్తాం.